తులసీదేవి భూలోకంలోనే మహాపతివ్రత. అంతటి పవిత్రత ఉంది కాబట్టే భూలోకంలో ఈ రోజుకు కూడా పూజలందుకుంటుంది. అలాంటి తులసీదేవి శ్రీ మహావిష్ణువుకు ఎందుకు శాపం పెట్టింది? అసలు తులసీదేవి ఎవరు? తులసీదేవి జన్మ రహస్యం ఏమిటి? తులసీదేవికి సంబంధించిన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, అదేవిధంగా షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్టునిస్తుంది. పూర్వం భూలోకంలో ఇంద్రజిప్తుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు. ఆయన కుమారుడి పేరు దంబుడు. ఈ దంబుడు పరమ విష్ణు భక్తుడు. ఈ దంబుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. దాంతో ఆయన చాలా చింతిస్తూ ఉండేవాడు. ఈ దంబుడు సంతానం కోసం బద్రికా వనానికి వెళ్ళి మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సును చేయడం మొదలుపెట్టాడు. కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేసిన దంబుడి యొక్క తపస్సు ప్రభావం అన్ని లోకాల్లో ఉన్న దేవతలను భయాన్ని కలిగించింది. దేవతలందరూ ఏదో జరగబోతుంది అని భావించి అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జరిగినది తెలుసుకొని దేవతలకి ఇలా చెప్తాడు: మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు, మీరు నిశ్చింతగా ఉండండి అని శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్తాడు. శ్రీ మహావిష్ణువు భూలోకానికి బయలుదేరి తపస్సు చేస్తున్న దంబుడి వద్దకు వెళ్ళి, నేను నీ తపస్సుకు మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకోమని అంటాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు దంబుడు మహావిష్ణువుకు నమస్కరించి, మహాప్రభు, నాకు చాలా కాలం నుంచి సంతానం లేదు. నాకు నీలాంటి శక్తివంతమైన యోగ్యమైన ఒక కుమారుని ప్రసాదించమని కోరతాడు. దానికి మహావిష్ణువు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు దంబుడు ఎంతో సంతోషంతో తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కొంతకాలం తరువాత విష్ణువు యొక్క వరం వల్ల వారికి సంతానం కలుగుతుంది. దంబుడికి ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడి యొక్క పేరు శంఖచూలుడు. ఆ కుమారునికి శంఖచూలుడు అని పేరు పెడతారు. ఈ శంఖచూలుడు ఎంతో తెలివైనవాడు, పరాక్రమవంతుడు. చిన్న వయసులోనే అన్ని విద్యలను నేర్చుకుంటాడు. శంఖచూలుడు యుక్త వయసు వచ్చేసరికి తన గురువు అయిన శుక్రాచార్యుని ఆజ్ఞ మేరకు వింధ్యాపర్వతాలకు వెళ్ళి ఆ వింధ్యాపర్వతాల వద్ద బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సును చేస్తాడు. శంఖచూలుడు కొన్ని సంవత్సరాలు ఘోరమైన తపస్సును చేస్తాడు. శంఖచూలుడి యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు శంఖచూలుడి ముందు ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకోమని అంటాడు. శంఖచూలుడు, నేను యుద్ధం చేసేటప్పుడు నా ముందు ఎవ్వరు కూడా గెలవకూడదు, నన్ను ఎవ్వరు ఓడించకూడదు, నాకు చావు అనేదే ఉండకూడదు అని కోరుకుంటాడు శంఖచూలుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, చావు నుండి తప్పించడం ఎవ్వరి వల్ల కూడా కాదు, అందరికీ చావు ఉంటుంది, దానిని ఎవ్వరు కూడా మార్చలేరు, ఇది సాధ్యం కాదు, వేరే ఏదైనా కోరిక కోరుకోమని అంటాడు. అప్పుడు శంఖచూలుడు బాగా ఆలోచించి 2 కోరికలు కోరతాడు. మొదటిది, నాకు మహాపతివ్రతను భార్యగా ప్రసాదించండి. రెండవది, నా భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు అనేదే ఉండకూడదు అని విచిత్రమైన కోరికను కోరతాడు శంఖచూలుడు. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటాడు. శంఖచూలుడు చాలా సంతోషించి మనస్సులో ఇలా అనుకుంటాడు: బ్రహ్మ ఎలాగూ మహాపతివ్రతను నాకు భార్యగా ఇస్తాడు. మహాపతివ్రత నాకు భార్యగా వస్తుంది. ఆమె మహాపతివ్రతగా ఉంటుంది కాబట్టి నాకు ఎప్పటికీ చావే ఉండదు అని మనస్సులో అనుకుంటాడు శంఖచూలుడు. వరమిచ్చిన తరువాత బ్రహ్మ శంఖచూలుడితో, నీవు బద్రికా వనానికి వెళ్ళు. అక్కడ ధర్మధ్వజుని కుమార్తె అయిన తులసీదేవి తపస్సు చేస్తుంది. ఆమె మహాపతివ్రత. వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకో అంటాడు. నీవు మహాపతివ్రతను పెళ్లి చేసుకుంటేనే నేను ఇచ్చిన వరం కూడా నెరవేరుతుందని చెప్తాడు బ్రహ్మదేవుడు. అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు. అప్పుడు శంఖచూలుడు బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే బద్రికా వనానికి వెళ్తాడు. అక్కడ తపస్సు చేస్తున్న తులసీదేవిని చూస్తాడు. ఆమె అందానికి ముగ్ధుడైపోతాడు. ఎవరు నీవు? ఇంత చిన్న వయసులో ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తులసీదేవి, నేను ధర్మధ్వజుడు అనే రాజు కుమార్తెను. నేను మంచి యోగ్యమైన వీరుడైన భర్తను పొందడానికి తపస్సు చేస్తున్నాను. ఆ యోగ్యమైన భర్తను పొంది భూలోకంలోనే మహాపతివ్రతగా ఉండాలి. అందుకోసమే నేను తపస్సు చేస్తున్నాను అని చెప్తుంది తులసీదేవి. అప్పుడు శంఖచూలుడు తులసీదేవితో ఇలా అంటున్నాడు:
నా పేరు శంఖచూలుడు. నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సాక్షాత్తు బ్రహ్మదేవుడిని మెప్పించి వరం పొందాను. యుద్ధంలో నాకు తిరిగే ఉండదు. నా ముందు ఎవ్వరూ నిలబడలేరు. వరం ఇచ్చిన తర్వాత నన్ను బ్రహ్మదేవుడు ఈ బద్రికా వనానికి పంపాడు. నీవు ఇక్కడ ఉన్నావని ఆయనే చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు. నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. ఇది నా యొక్క నిర్ణయం కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడే నన్ను ఇక్కడికి పంపాడు. బ్రహ్మదేవుడి యొక్క నిర్ణయం, మనం వివాహం చేసుకుందాం అని అంటాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే మనల్ని కలపాలనుకుంటున్నాడు అని శంఖచూలుడు తులసీదేవికి చెప్తాడు. అప్పుడు తులసీదేవి సరే అంటుంది. ఇద్దరు వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత దంభుడు శంఖచూలుడికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. శంఖచూలుడు తన రాజ్యాన్ని పాలిస్తూ తనని ఎవ్వరూ ఎదిరించలేరన్న గర్వంతో అన్ని రాజ్యాలను ఆక్రమించటం మొదలుపెట్టాడు శంఖచూలుడు. భూలోకంలోని రాజ్యాలే కాక దేవలోకంలో కూడా ఆక్రమించటం మొదలుపెట్టాడు. దేవతలందరినీ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. శంఖచూలుడి దాడికి దేవతలందరూ భయపడిపోతారు. ఈ దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, నేను ఏమీ చేయలేను, వరం ఇవ్వడం వరకే నా పని. మీరు మహాశివుని వద్దకు వెళ్ళండి, ఆయనే మిమ్మల్ని కాపాడతాడు అని చెప్తాడు బ్రహ్మదేవుడు. అందరూ దేవతలు మహాశివుని దగ్గరకు వెళ్తారు. జరిగిందంతా చెప్తారు. నేను శంఖచూలుడితో యుద్ధం చేస్తాను, మీరు భయపడకండి అని చెప్పినట్లుగానే మహాశివుడు శంఖచూలుడితో యుద్ధం చేయకముందే ఒకసారి మంచిగా చెప్పి చూద్దామని అనుకుంటాడు. కానీ శంఖచూలుడు మాత్రం వినకుండా యుద్ధమే చేస్తాను అని అంటాడు. శంఖచూలుడు ఎంత చెప్పినా కానీ శంఖచూలుడు మాత్రం వినకుండా యుద్ధమే చేస్తాను అంటాడు. అప్పుడు తులసీదేవి మహాశివుడితో యుద్ధం వద్దంటుంది. కానీ శంఖచూలుడు మాత్రం, నీవు పతివ్రతగా ఉన్నంతకాలం నన్ను ఏ మహాశివుడు కూడా ఏమీ చేయలేడు అని నువ్వు జాగ్రత్తగా ఉండమని తులసీదేవికి చెప్పి గర్వంతో యుద్ధానికి బయలుదేరతాడు శంఖచూలుడు. యుద్ధం మొదలవుతుంది. మహాశివుడు ఏమి చేసినా శంఖచూలుడు మాత్రం చనిపోవటం లేదు. మహాశివుడికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. 100 సంవత్సరాలు వారి ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయినా శంఖచూలుడు మాత్రం చావడం లేదు. అప్పుడు మహాశివుడు విష్ణువు వద్దకు వెళ్ళి శంఖచూలుడు చంపే ఉపాయం చెప్పమని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, శంఖచూలుడి యొక్క భార్య అయిన తులసీదేవి పతివ్రతగా ఉన్నంతకాలం శంఖచూలుడిని ఎవ్వరూ చంపలేరని చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడితో ఇలా అంటాడు, నీవు వెళ్ళి శంఖచూలుడితో యుద్ధం చేయు, నేను వెళ్ళి తులసీదేవికి పతివ్రత భంగం కలిగిస్తాను అని చెప్పి మహావిష్ణువు శంఖచూలుడి రూపం ధరించి శంఖచూలుడి ఇంటికి వెళ్తాడు. అప్పుడు తులసీదేవి వచ్చింది తన భర్తే అనుకొని మర్యాదలు చేస్తుంది. అలా తులసీదేవి శంఖచూలుడి రూపంలో ఉన్న మహావిష్ణువుతో గడిపేస్తుంది. అంతే, తులసీదేవికి అలా శీలభంగం జరుగుతుంది. దీంతో తులసీదేవి పతివ్రత భంగం కలగటం వల్ల శంఖచూలుడి యొక్క బలం తగ్గి మహాశివుడి చేతిలో మరణిస్తాడు. మరుసటి రోజు తులసీదేవి తన పక్కన ఉన్నది తన భర్త కాదని మహావిష్ణువు అని గుర్తిస్తుంది. అప్పుడు తులసీదేవి మహావిష్ణువుతో ఇలా అంటుంది, మీరు నన్ను మోసం చేసి నాకు శీలభంగం కలిగించారు. మీరు నా భర్త రూపంలో వచ్చి నాకు శీలభంగం చేశారు అంటే నా భర్త కూడా చనిపోయి ఉంటాడు అన్నమాట అని తులసీదేవి ఆగ్రహానికి గురవుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చిన్న నవ్వు నవ్వి, తులసి, ఏం చేయమంటావు? నీ భర్త దుర్మార్గుడు, మహాపాపాత్ముడు, దేవతల రాజ్యాలను ఆక్రమించి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చిపోతున్నాడు. అందుకే లోక కళ్యాణం కోసం నేను ఇలా చేశాను అని చెప్తాడు. అప్పుడు తులసీదేవి కోపంతో, నీవు నవనీత హృదయుడవని అనుకున్నాను, కానీ నీ మనస్సు, నీ శరీరం అంతా కూడా కఠినమే. నువ్వు ఒక బండరాయి లాంటి వాడివి. అప్పుడు నేను నిజంగా పతివ్రతను, కావాలని నేను నీతో కాపురం చేయలేదు. కావున నా యొక్క పాతివ్రత్య మహిమతో నేను నిన్ను శపిస్తున్నాను. ఈ క్షణం నుంచి నీవు బండరాయిగా మారుదువుగాక అని శపిస్తుంది తులసీదేవి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక నవ్వు నవ్వి, ఓ వెర్రిదానా, నీ వాక్కు చాలా అమూల్యమైనది. నీ వాక్కును నేను అమలుపరుస్తాను. నీ శాపాన్ని నేను అనుభవిస్తాను అని చెప్తాడు.
అప్పుడు మహావిష్ణువు తులసి యొక్క గత జన్మ గురించి చెప్తారు. తులసి, నీవు గత జన్మలో రాధాదేవికి సేవ చేయడానికి పుట్టిన దానవి. నీవు రాధలాగే ఉండటం వల్ల శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోమని అడుగుతావు. అప్పుడు రాధాదేవికి ఈ విషయం తెలిసి కోపంతో ధర్మధ్వజుడికి జన్మించి రాక్షసుడిని వివాహం చేసుకో అని శపిస్తుంది. అందువల్ల నీవు రాక్షసుడు అయిన శంఖచూలుడిని వివాహం చేసుకున్నావు అని చెప్తాడు. రాధాదేవి పెట్టిన శాపం వల్లే భూమిపై జన్మించావు. నీ భర్త అయిన శంఖచూలుడు కూడా ఎవరో కాదు, గత జన్మలో శ్రీకృష్ణుడి స్నేహితుడు అయిన సుధాముడు. సుధాముడు కూడా రాధాదేవి కోపానికి గురై భూమిపై రాక్షసుడిగా జన్మించాడు. మీరు ఇద్దరు భార్యాభర్తలు కూడా కారణ జన్ములు. ఈరోజు మీకు ఇలా శాప విమోచనం జరిగింది. శాప విమోచనమైన తరువాత శంఖచూలుడు తిరిగి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు అంటూ శ్రీ మహావిష్ణువు చెప్తాడు. తులసీదేవికి ఇలా గత జన్మ మొత్తం గుర్తుకు వస్తుంది. అయ్యో మహాప్రభు, నేను ఏమీ ఆలోచించకుండా మీకు శాపాన్ని పెట్టాను, నన్ను క్షమించండి. మీరు రాయిగా మారితే లోకాలన్నీ అల్లాడిపోతాయి అని ఏడుస్తూ చెప్పింది తులసీదేవి. తులసి, నీవు ఏమీ బెంగపడకు. నీతో కాపురం చేసిన ఈ శరీరాన్ని భూలోకంలో రాయిగా వదిలేస్తాను. పరమాత్మ స్వరూపాన్ని తిరిగి నాతో తీసుకొని వెళ్తాను. అలా నీ శాపము నిజమవుతుంది, తిరిగి నా రూపాన్ని పొందుతానని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. నీవు మాత్రం ఈ లోకానికి మహోపకారం చేయాలి. నీవు ఈ క్షణం నీ శరీరాన్ని వదిలిపెట్టి నీ శరీరం కండకి అనే పేరుతో నదిగా మారుతుంది. ఆ నదిలో నా శరీరాన్ని రాయిగా విడిచిపెడతాను. ఈ రాయి సాలగ్రామము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. దీనిని ప్రజలు పూజలు చేస్తారు. ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి శరీరమే సాలగ్రామముగా ఉంది. నీ వెంట్రుకలు భూలోకంలో అత్యంత పవిత్రమైన మొక్కలుగా మారతాయి. తులసి అనే పేరుతో మొక్కలుగా మారతాయి. వాటిని ప్రజలు పూజిస్తారు. వెంటనే నీ శరీరాన్ని వదిలేయి అని చెప్పగానే ఆ క్షణమే తులసీదేవి తన యొక్క శరీరాన్ని వదిలివేస్తుంది. ఇప్పటికీ కూడా శంఖచూలుడి యొక్క సామ్రాజ్యం నేపాల్లో ఉంది. శంఖచూలుడి విగ్రహం కూడా అక్కడ ఉంది. ఇప్పటికీ నేపాల్ దగ్గరలో పశుపతినాథ్ ఆలయం దగ్గర కండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది.